హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ప్రస్తుతం సౌమ్యశెట్టి అన్ని టీవీ ఛానల్స్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక హనీ ట్రాప్ చేసే వ్యక్తిగా ఒకరు కాదు చాలామంది దగ్గర కోటాను కోట్లు సంపాదించిన వ్యక్తిగా వాళ్ళని వలలో వేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తిగా పోర్ట్రే అవుతున్న సిచ్యువేషన్ మనందరికీ తెలుసు. అసలు ఏంటి ఈ కథ? దీని వెనక ఏముందంటే, నేను సౌమ్యశెట్టి గారు లాయర్తో మాట్లాడాను, చాలా విషయాలు తెలిసినాయి. ఆ తర్వాత చాలా ఆధారాలు చూశాను, వాస్తవాలు ఉన్నాయని తెలిసి మీ అందరికీ తెలుసు. వితౌట్ ఎవిడెన్సెస్, వితౌట్ ఎనీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ పోస్ట్ 360 అనేది ఏ వీడియో చెయ్యదు. సో అందుట్లో భాగంగానే సౌమ్యశెట్టి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఏంటి సౌమ్య విషయాలు? ఎలా ఉన్నావు? బాగున్నావా స్టిల్? ఇప్పుడు కొంచెం బాగున్నాను. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసు కదా, 2:30. తెల్లవారుజామున 2:30 అయింది. నీతో ఇంటర్వ్యూ చేయడానికి వెయిట్ చేస్తూ ఇంత టైం జరిగింది. ఏంటి అసలు ఇప్పుడు జరుగుతున్న కేసు ఏంటి? నేను ఒక 1 month బ్యాక్ అసాల్ట్ కేసు పెట్టాను, పెందుర్తిలో పెట్టాను. దానికి ఆ కేసు తీసేయమని చెప్పి ఈ లక్ష్మీకాంత్ రెడ్డి ప్రెషరైజ్ చేస్తారు. ఫస్ట్ అంతా రిక్వెస్ట్ మోడ్ అయింది, దాని తర్వాత బెదిరింపు మోడ్ అయిపోయింది. లాస్ట్ సెటిల్మెంట్ మోడ్ ఏంటంటే, మ్యామ్ నా కేసు వదిలే అంటే ఇవన్నీ తీపిచ్చేసి నన్ను అతనికి ఇచ్చేయాలంట, అదే సెటిల్మెంట్. సో నాకు జరగాల్సిన డ్యామేజ్ ఎలాగో జరిగింది, నేను కేసు అదే వెనక్కి తీసుకోనని చెప్పారు. చెప్పాను నేను, మ్యామ్ కూడా చెప్పారు, నేను సౌమ్యని అయితే అసలు వదలను, నేను ఉంటుండగా తనకి ఏం అవ్వదు అని చెప్పి. అయితే మ్యామ్ని కూడా చంపేస్తారంట. అండ్ దెన్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను, మీడియా మొత్తం వస్తుంది, ఆల్రెడీ నా మీద ముందు ఎలిగేషన్ ఉంది కాబట్టి ఇంకా స్ట్రాంగ్గా దానికి మించి నువ్వు అసలు ఇంట్లోంచి బయటికి కూడా రానివ్వకుండా చేస్తాను అని చెప్పి. అవును, గతంలో ఆ కేసు అయిన తర్వాత ఎందుకు నువ్వు ఇంట్లోంచి బయటికి రాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకుండా ఎందుకున్నావు? ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను నేను, అది కూడా మ్యామ్ నీ వర్క్ అని నువ్వు స్టార్ట్ చేసుకోవాలి అంటే హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉంటే 5 రోజులు అయింది, మళ్ళీ ఇది వచ్చేసి. అంటే నేను అడిగింది అది కాదు, అసలు ఎందుకు నువ్వు సోషల్ మీడియాలో దూరంగా ఉన్నావు? నేను ఎలా అనుకున్నాను అంటే, నిజంగా చెప్తున్నాను, థెఫ్ట్ కేసు అయింది కదా, ఒక 2-3 monthsలో సాల్వ్ అయిపోతుంది, మళ్ళీ నా లైఫ్ నేను బ్యాక్ లీడ్ చేద్దాం అనుకున్నాను. అది నిజంగా పర్ఫెక్ట్గా మంచి లాయర్ ఉంటే ఫాస్ట్గా ఏదైనా కేసు క్లోజ్ అవుతుంది. సో మరి నా లాయర్స్ సరిగా చేయలేదు, అక్కడ కోర్ట్ ప్రొసీజర్స్ లేట్ అవుతాయో నాకు తెలీదు. అండ్ నాకు వాళ్ళు ఎవరు అంత కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు, అంటే నువ్వు అక్యూజ్డ్, నీకు మేము కేసు తీసుకోవడం ఎక్కువ అన్నట్టే బిహేవ్ చేశారు లాయర్లు అందరూ. అటువంటిప్పుడు ఎందుకు తీసుకున్నారంట? అక్యూజ్డ్ అని చెప్పడానికి వాడెవరు? ఇప్పుడు నాకు ఎన్ఓసి ఇవ్వడానికి కూడా 3 hearings వరకు ఇబ్బంది పెట్టారు వాళ్ళు. ఎవరు? పాత అడ్వకేట్స్. ఎంతమంది లాయర్లు మారారండి మీకు? ఫస్ట్ 2 బెయిల్ అప్పుడు ఉన్న వాళ్ళు, తర్వాత ఇంకో అడ్వకేట్, తర్వాత ఇప్పుడు 2 హైకోర్టు 5 అడ్వకేట్లు మారారు. 5 అడ్వకేట్లు మారినా కూడా నీ కేసుని స్టిల్ 3 CRLPs పెండింగ్ ఉన్నాయి నాకు. ఎవరో ఒక్కది కూడా క్లోజ్ చేయలేదు. నా బెయిల్ క్యాన్సిలేషన్ ఇచ్చారు, అది పెండింగే. కస్టడీ కావాలని ఏదో పెట్టారు, అది పెండింగే. రిప్లై నోటీసులు ఎవరు ఇవ్వలే. మరి ఎందుకు ఎవరు? కోర్టు సీరియస్గా లేదా ఆ విషయంలో? నాకు కదా ప్రాబ్లం అవుద్ది, లాయర్స్ వేయలేదు. మరి మ్యామ్ వచ్చాక అవన్నీ చూసుకొని నౌ షీఈస్ వర్కింగ్ ఆన్ ఇట్. మరి ఇప్పుడు లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి నీకు ఎలా పరిచయం అసలు? 4-5 years బ్యాక్ పరిచయం. అతను ఒక వెంకీ అని మేనేజర్, రాకీ అని చైల్డ్ యాక్టర్ ఉంటారు, నారప్పలో చేశారు కదా, ఆ అబ్బాయికి ఇతను స్పాన్సర్ అన్నట్టు. కేర్ ఆఫ్ వాట్సాప్ అని ఏదో మూవీ చేశారు ఇతను ప్రొడ్యూసర్గా. సో అప్పుడు నాకు పరిచయం చేశారు. అప్పుడు నిర్మల్ షూటింగ్ చేశాను కదా సార్ నేను. అది రిటర్న్ వచ్చిన తర్వాత రాకీ స్క్రీన్ టెస్ట్లు అవి ఉన్నాయి, 2 days షూటింగ్ అది ఉంటుంది, మనం ఇక్కడ చేద్దాము అని. సో మా ఇంట్లో ఉండిపోను, హోటల్ రూమ్స్ అవి ఎందుకని. వాళ్ళ ఇల్లు రెడ్ అన్న ఇల్లు, వాళ్ళు రెడ్డి సార్తో ఉండేవాళ్ళు అనమాట. సో ఇతనే అని అలా పరిచయం చేశారు. ఫస్ట్ మీట్ పరిచయమే, ఫ్లాట్ ఇస్తాను, కార్ ఇస్తాను, బంగారం ఇస్తాను, సినిమాలు అవి ఏం మనం పెద్ద హీరోయిన్లు ఏమి అయిపోం కదా,
నువ్వు నాకు ఫస్ట్ సైట్లో చాలా బాగా నచ్చావు, లైఫ్ లాంగ్ నాతో ఉండిపో అని చెప్పారు. ఏంటి రివర్స్లో చెప్తున్నారు? ఆయన్ని మీరంట కదా నువ్వు చాలా అందగాడివి, మన్మధుడివి, అసలు నిన్ను చూడగానే మనసు పారేసుకున్నాను, అసలు ఉండలేకపోతున్నాను, నీతో నేను ఉండిపోతాను అని భూమి మీద ఏ ఆడపిల్ల చెప్పదు, కానీ మీరు చెప్పారట కదా. ఆయన వర్షన్ అలా ఉంది కదా. మరి 3 రోజులు ఉన్నా కూడా నేను కనీసం అమ్మాయిని ఏం చేయలేదు. 3 రోజులు కాదు, ఒక్క రోజే. అతను బిహేవియర్కి భయం వేసి నైట్ 2:30కి ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాను. ఆ రోజే చైన్ ఏదో కొన్నాను అని చెప్పాడు అనమాట. ఆ చైన్ గిఫ్ట్, చైన్ చేతికి చుట్టుకొని నా డోర్ బయట ఇలా పడుకొని ఉన్నాను. హీఈస్ లైక్ చాలా తేడా బిహేవియర్. అప్పుడేనా? సో సైలెంట్ గా నేను క్రాస్ చేసుకుని వెళ్ళిపోయాను. అసలు ఈ చెత్త మనకొద్దు అని చెప్పి వెళ్ళిపోయాను. అప్పటి నుంచి మళ్ళీ ఈ 2025 మార్చ్ వరకు నాట్ ఎట్ ఆల్. అతనే మెసేజ్ చేశారు నాకు. ఉంది, వాయిస్ రికార్డ్ ఉంది. హాయ్ అది పెట్టారు 2 times. తర్వాత నేను రెడ్డిని అని చెప్పి నిహారికలో, అతను నిహారిక ఎక్సాటికాలో ఉండారు, అక్కడ కలిసాం కదా, రాకీ వెంకీ అని చెప్పారు. ఆ నెంబర్ 10,000 ఎంతో ఇచ్చి వెంకీ దగ్గర నుంచి తీసుకున్నారంట. కాస్టింగ్ మేనేజర్ అయినా అతను లైవ్ లో చెప్పారు కదా కాస్టింగ్ కౌచ్ అని చెప్పారు, అతనే చెప్పాడు కదా. సో నాకు అర్థం అవ్వలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చాడో ఫస్ట్ తెలీదు. తర్వాత నా కేసు అయినప్పుడైతే చాలా బాధపడిపోయాడంట, ఏడ్చేసాడంట. మరి అప్పుడంతా ఏమైపోయాడో తెలీదు. ఇప్పుడైతే వచ్చి పకడ్బందీ నేను చాలా అమాయకురాల్ని, మంచిదాన్ని అని ఆయన సర్టిఫికేట్ ఇచ్చారు మీకు. మరి ఇప్పుడు ఏంటి, మీడియాకి చాలా దారుణంగా మోసపోయానండి, నన్ను హనీ ట్రాప్ చేశారండి, పూర్తిగా పకడ్బందీ ప్లాన్తో నన్ను మోసం చేశారని చెప్తున్నారు. మీరే అమాయకురాలని ఫీల్ అయ్యాడని చెప్తున్నారు. అది అండ్ పగడ్బందీ ప్లాన్ ఏం చేశానో నాకు అర్థం అవ్వలేదు సార్. అగ్రిమెంట్, ఫేక్ అగ్రిమెంట్ నేను చేయమని చెప్పానంట. ఒరిజినల్ ఫేక్ అగ్రిమెంట్ ఎవరు చేయిస్తారు సార్? లీగల్లీ అతనికి ప్రాబ్లం రాదా? అవుతుంది. అంటే ఇప్పుడు నేను నీకు చెప్తే నువ్వు అంత ఎర్రిపప్పువా? అంటే ఆ అగ్రిమెంట్ కూడా ఫేక్ అగ్రిమెంట్ చేయించి నాకే ఇచ్చేసాను ఏదో చెప్తున్నాడు. అది ఎలా పాసిబుల్ అసలు? ఆ మాత్రం అగ్రిమెంట్ ఏంటంటే మీది అగ్రిమెంట్ ఉంది కదా మీ దగ్గర, ఏంటి ఏముంది అన్నట్లు క్లాజెస్ ఏమన్నా? నో కమిట్మెంట్స్, నథింగ్. నేనే రాయిపించుకున్నాను అవన్నీ. 3 మూవీకి అగ్రిమెంట్ అది. సో మొత్తం అంతా చదివి బికినీను కమిట్మెంట్స్ అవి ఉండకూడదని పర్టికులర్గా మార్పిచ్చాను. మార్పించాక అడ్వాన్స్ అగ్రిమెంట్, మూవీ అగ్రిమెంట్ 3 movies. ఫస్ట్ నాకు ఇతను హీరోగా చేస్తాను అవేం చెప్పలేదు. ఇతను హీరోవా? ప్రొడ్యూసర్ కదా, కమ్ హీరో. తర్వాత అంటే నన్ను ఆ ఒక్క కమ్మే ఉందా? ఏదో పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ కమ్ము ఈ కమ్ము అన్ని కమ్ములునే. ఏం హీరోవా అన్నా? మాకు చెప్పవేందే నువ్వు హీరో అని. నేను ఆర్టిస్ట్ని కాదంటున్నావు అన్నా. లక్ష్మణ్ రెడ్డి అన్న హీరో అంట కదన్నా నువ్వు. తెలుగు ఇండస్ట్రీ మిస్ అయిందన్నా, చెప్పండి. అతను అంటే అగ్రిమెంట్ అది సైన్ చేసాక డెవలప్ చేద్దాం. ఫస్ట్ అయితే నన్ను లాక్ చేశారు అగ్రిమెంట్ చేసుకొని. 3 movies. స్టోరీ వినకుండా మీరు ఎలా లాక్ అయ్యారు? 3 stories ఏమంటారు దాన్ని, అవుట్లే మీకు ఎలా చెప్పాలి, డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాయి. 3 బడ్జెట్ సేవ్ సెట్ అయితే అవి. ఒకటి 50 lakhs, ఒకటి 75 lakhs, ఒకటి 2.5 crores. వైజాగ్లో నన్ను వచ్చి కలిసారు కదా ఫస్ట్ టైం. అప్పుడు వచ్చినప్పుడే 1 crore ఉంది నా దగ్గర హార్డ్ క్యాష్. మరి అప్పుడే కదా నేను అతన్ని మోసం చేసి 1 crore రూపాయలు తీసుకోలేదు. హార్డ్ క్యాష్, బ్లాక్ మనీ ఉంది కదా. ఇస్తారంట నాకు. బిజినెస్ ఏదో చేయమన్నారు ఫస్ట్ మీట్లో. నేను బిజినెస్ చేసేంత బుర్ర నాకు లేదు, అంటే నీ లైఫ్కి కెరియర్కి హెల్ప్ అవుద్ది అని. లేదు సార్ నేను చేయలేను, నేను ఇప్పుడు మూవీస్ చేయమన్నా కూడా చేయలేను, నేను జనాలకి కలడం మానేశాను, యాక్టివ్గా లేను, నేను సరిగా మాట్లాడే ఇది కూడా పోయింది నాకు, నేను చేయలేనని చెప్పాను. లేదు నువ్వు మళ్ళీ కంబ్యాక్ రావాలి, నేను నీకు నాన్నలా సపోర్ట్ ఉంటాను, నాన్నగారు చనిపోయారు కదా, అతని ప్లేస్లో నేను వచ్చాను అనుకో, చాలా చెప్పాను. నానా సార్, నాన్న అన్నారంటే కూతురు సార్, కూతురు పని ఏంటి సార్ మీరు ఇట్లా చేస్తున్నారు? కూతురు పని కేసు ఏమైనా పెడతారా సార్? నాన్నలా అన్నారండి ఆయన? ఏందన్నా బలవంతంగా నాతో నాన్నలు అని పిలిపించుకునేవారు. నాన్నలు అని పిలిపించుకునేవారు, అతను అమ్ములు అని పిలిచేవాళ్ళు. నా పాదాల దగ్గరే పడి ఉంటానని చెప్పారు. మేడం 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 మేడమా? అదేంటి? మంచిగా స్టార్టింగ్ అంతా అలాగే ఉండేవాళ్ళు.
తర్వాత 40 lakhs కదా మూవీకి. సి 1.5 yearగా ఖాళీగా ఉండి సడన్గా ప్రాజెక్ట్ 3 projects ఆఫర్ వచ్చి లైఫ్ మారుతుందంటే ఎవరికైనా హ్యాపీగా ఉండదా? అందులో సేఫ్ పర్సన్ అని నాకు అనిపించింది. అంత బాగా నటించారు అతను. అయితే సేఫ్ పర్సన్ అని ఎలా నమ్మావు? ఫస్ట్ కలిసినప్పుడే తను కరెక్ట్ కాదని పారిపోయిన వ్యక్తివి, మరి సేఫ్ పర్సన్ అని ఎలా నమ్మావు? కేసు అది తెలిసి కూడా, అంటే కేసు అయిపోయిన తర్వాత అసలు నాకు ఇంకా ఆపర్చునిటీసే రావు, నన్ను ఎవరు కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అని చూస్తారని నేను అనుకోలే. నేను ఎత్తుక్కుంటూ వచ్చి ఇంత బాగా మాట్లాడి, అప్పుడు చైన్ కొన్నారు కదా, ఫస్ట్ మీట్లో నాకు చైన్ విత్ బిల్ చూపించారు. నాది 6 years లవ్, నువ్వు అంటే నాకు అంత ఇష్టం, అభిమానం అని చెప్పారు. చెప్పి అవి లిటరల్గా చూపించారు. ఎవరైనా షాక్ అవుతారు కదా. సో అప్పుడంటే నాకు తెలియక ఏదో అలా మాట్లాడేశాను. నీ సిచ్యువేషన్ హెల్ప్ చేయడానికి వచ్చానంటే వచ్చారు అతను. అండ్ నేను కమిట్మెంట్స్ అవి చేయని విషయం అతను తెలుసు కదా. మళ్ళీ నేను ఆడియోలో అతను ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారు, మీకు ఎవరో 30 లక్షలు ఇచ్చారంట, రాజేష్ సమ్నేం. అతనితో మాట్లాడుతూ అమ్మాయి అటువంటిది కాదు, డబ్బులు నేను 1 పైసా కూడా ఆవిడకి ఇవ్వలేదని చెప్తూ ఉన్నాడు ఆయన. కానీ మీడియా ముందుకు వచ్చేసరికి 1 కోటి రూపాయలు తీసుకుందని చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ కాంట్రాస్ట్ స్టేట్మెంట్లు? ఎంత అది అతనికే తెలియాలి. అండ్ బంగారం ఇచ్చాను, గిఫ్ట్ ఇస్తే తప్ప అమ్మాయి రాదు అంటే నువ్వు ఎందుకు ఇవ్వడం మరి గిఫ్ట్? ఇష్టం వచ్చినట్టు నువ్వే మాట్లాడుతున్నావు కదా మీడియాలో. నిజంగా అది ప్రేమ సార్? ప్రేమ ఉంటే ఇలా చేస్తారా? ఏ కైండ్ ఆఫ్ ప్రేమ? అంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు కూడా నేనే తీసేసుకొని కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అతని మీద? నేను అది మీరు చెప్పాలి. హనీ ట్రాప్ అంటే కదా. ఏంటి హనీ ట్రాప్ అంటే? నేను హనీ ట్రాపే చేస్తే అతని ఎఫ్ఐఆర్ ఎందుకు లేదు? అతని ఎఫ్ఐఆర్ ఉందంట కదా, అన్ని టీవీ ఛానల్ చెప్తూ ఉన్నాయి. చెప్పడం ఎందుకు, చూపించమనండి. ఇప్పుడు చెప్తున్నాయి కదా, నా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది, నేను కేసు పెట్టాను. నేను ఎప్పుడు మీడియాలోకి వచ్చి రచ్చ చేయలేదే. నాకు ఎవరు పరువు తీయాలని లేదు, నాకు నా సెక్యూరిటీ ఉంటే చాలు అన్నట్టు నేను కేసు పెట్టుకున్నాను. దాని నుంచి డైవర్ట్ చేయడానికి అతను ఇలా డిఫేమ్ చేస్తున్నారు. ఆల్రెడీ దొంగతనం కేసు ఉంది, నువ్వు ప్రాస్టిట్యూట్ అని నేను ప్రూవ్ చేస్తానని చెప్పి వచ్చి చేస్తున్నాడు. అండ్ మిగతా అంటే నా మంచిగా చెక్ చేసి అన్ని వెరిఫై చేసి వేసే మీడియా ఛానల్స్ నేనేం అనట్లేదు. జస్ట్ ఏ న్యూస్ అయితే ఏంటి వేసేద్దాం, ముందు కూడా ఇది ఒక దొంగ, ఇప్పుడు కూడా ఏదో చేసేద్దాం అని చెప్పి వెంటనే ఇంకా ఆ అమ్మాయి దీనివల్ల ఎఫెక్ట్ అయ్యి చచ్చిపోద్దా. లాస్ట్ టైమే చాలా సఫర్ అయ్యాను. అసలు జాలి ఉండదా? అంటే ఇప్పుడు నేను శవం అయిపోయినా నా మీద చిల్లర ఏరుకుంటారు కదా, కాదా? సిపి ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాను అన్నారు. నేను కూడా పిచ్చి గీతలు ఏదో గీసేసి నేను డిఐజీకి ఇచ్చానని చెప్పానా, విత్ ఫుల్ ప్రూఫ్ పిటిషన్తో వచ్చాను. హైకోర్టు నుంచి నేను ఏంటది ప్రొటెక్షన్ తెచ్చుకున్నాను. ఎందుకు ప్రొటెక్షన్ తెచ్చుకున్నాను? హనీ ట్రాప్ చేసి ప్రొటెక్షన్ తెచ్చుకున్నానా? నాకు అర్థం అవ్వలే. నేను ఎఫ్ఐఆర్ అది హనీ ట్రాప్ చేసేదాన్ని అయితే నా ఎఫ్ఐఆర్ ఎందుకు తీసుకున్నారు పోలీసులు? అండ్ పోనీ తీసుకున్నారు సరే, 1 month వరకు వీడు మీడియాలోకి వచ్చి మాట్లాడినంత వరకు వాళ్ళు ఎందుకు ఏ యాక్షన్ తీసుకోలేదు కూడా నాకు అర్థం అవ్వదు. అది మరి మీ లాయర్ గారు చెప్పలేదా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని? మ్యామ్ అయితే వచ్చి ప్రతిసారి చెక్ చేసేవాళ్ళు, దొరకట్లేదు అంట వీళ్ళు. చాలా మంది ఉంటారు ఇటువంటి ఆడపిల్లలు, అందరూ కుంగిపోయి బాధపడుతూ మిమ్మీ అంటే కూర్చోకూడదు. నేను ఎన్నిసార్లు చెప్పాను యాక్టివ్ అవ్వ, సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వని నేనే చెప్పాను. ఎందుకంటే చాలామంది నీకు దగ్గర అవుతారు, మాట్లాడతారు, నీకు అది చూసినప్పుడు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. నీకు జరిగిన అన్యాయం చూసి ఇప్పుడే కాదు ఎప్పటికైనా నీకు అన్యాయం జరిగింది, నీకు తోడుగా ఉంటానని అవకాశం ఉన్న ప్రతి మగాడు వచ్చి నీ పక్కన నిలబడతానని చూస్తూనే ఉంటాడు. నువ్వు ఎవరిని నమ్మకుండా ఉంటేనే హ్యాపీగా ఉంటావు. సినిమా అగ్రిమెంట్ చేసి మరి ఇప్పుడు నిన్ను బ్లేమ్ చేస్తూ నిన్ను విక్టిమ్ చేసి ఆడుకుంటూ ఉన్న ఈ వ్యక్తి లాంటి వాళ్ళు కోకోలలో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.